Isaiah 9, 6 and 7 ఒకసారి చూద్దామా? Isaiah chapter 9 verses 6 and 7. యెషయా 9వ అధ్యాయము 6-7 వచనములు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. Most of the people want to celebrate like for the sake of a festival. ఆయన పుట్టారని సెలబ్రేషన్ కాదు. It's not that Jesus was born that you have to celebrate. ఎందుకంటే ఆయన వచ్చినందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి. You have to celebrate because of his coming. పుట్టింది వేరే, ఆయన వచ్చింది వేరే. Birth is different and the purpose of his coming is different. కదా, ఈ భూమి మీద పుట్టిన తర్వాత మరణించడం అన్నది జరుగుతుంది. After he was born, he also died. కానీ మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడే కాదు, పరలోకంలో కూడా జీవించుతూనే ఉంటారని ఆయన ఒక సాక్ష్యంగా చూపించడం He జరిగింది. showed as a witness and a testimony that he was not only died but he rose again and is living forever. మనకు శిశువు పుట్టెను, For unto us a child is born, మనకు కుమారుడును అనుగ్రహించెను. and unto us a son is given. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయము చాలా ఉంది. And there's a lot of things you can learn from this verse. ఎందుకని ఈ ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా రిలీజ్ చేయబడింది? Why was this prophecy released to prophet Isaiah? దేవుడు ఒక మాట రిలీజ్ చేశారు అంటే అది జరిగిపోయినట్టే. When God has released a verse, that means it's already fulfilled. లేఖనము నెరవేర్పు అని జీవ గ్రంథంలో రాయబడి ఉండని, కానీ లేఖనము నెరవేర్పు కదా అని మనుషులు పలకొద్దు. Let it be mentioned in the Bible that for the fulfillment of the scriptures it has been done, but people should not come into the wrong category of the fulfillment of that scripture. ఎందుకంటే వాక్యము ఇస్కరియోతు యూదా తన చేతిని ఎత్తి మనుష్య కుమారుణ్ణి పట్టించబోతున్నారని ముందుగానే పేరు పలకకుండా మాట్లాడడం జరిగింది. Without the name of Judas Iscariot being mentioned, it was already spoken that the Son of Man will be betrayed by a person. కానీ ఇస్కరియోతు యూదా అనే పేరు ఉంది అక్కడ. But did it mention the name is Judas Iscariot? పేరు అక్కడ రాయబడలేదు. No, the name of Judas was not mentioned. కానీ అందరూ లేఖనము నెరవేర్పు అని చెప్తున్నారు. Most of the people say it is a fulfillment of the scripture. లేఖనము నెరవేర్పు ఉండని, ఆ నెరవేర్పు చేయడానికి నువ్వు ఉండొద్దు అందులో. Let it be the fulfillment of the scripture, but you should not be that particular person who is being. నేటి దినమున మీరు చూసారంటే ఇస్కరియోతు యూదానే మనుష్య కుమారుని పట్టించడం జరిగింది. You see later on that it was Judas Iscariot who handed over Jesus to the authorities. It was a ఎందుకంటే betrayer. శిశువు పుట్టెను అనంటే ఎవరి కోసం చెప్పారు? Why was it and for whom was it mentioned that a child is born? మనుషుల కోసం చెప్పారు. It was spoken for human. మరి ఆ మనుషులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? And what was the statement given to them? పాపిష్టి జనము అన్న దానికి వెళ్ళిపోయినారు. They went to the category of being called as wicked or sinful కానీ ఇక్కడ people. నేను నేర్పించేది ఏంటంటే పాపిష్టి జనములోకి వెళ్ళకూడదు, ఆయన పిల్లల్లాగా మీరు మిగిలిపోయి ఉండాలి. You should not be categorized under the wicked or the sinful people, but you should come under the category of being the children of God. ఎందుకంటే పితరుల పరిమాణమును మనము పూర్తి చేయకూడదు. Let us not fulfill what our forefathers or ancestors have done in ప్రవక్తలు the past. చెప్పినది మనం జరిగించుకుంటూ వెళ్ళాలి. We have to fulfill and do what the prophets have ప్రవక్తల spoken. గ్రంథంలో రాయబడి ఉన్నవి మన మీదకి రానివ్వకుండా జాగ్రత్త కలిగి ఉండటం చాలా In ముఖ్యం. the book of Acts is clearly mentioned, see to that what is mentioned in the prophets not come upon you. ఎలా జాగ్రత్త And how పెట్టుకోగలుగుతారు? can one be careful? చర్చ్ కి వెళ్తే జాగ్రత్త Do you think పెట్టుకోగలుగుతారా? they'll be careful just by going to వర్షిప్ church? చేస్తే జాగ్రత్త Or by just పెట్టుకోగలుగుతారా? worshipping they're being good? కాదు, Not sufficient. బుద్ధి జాగ్రత్తగా ఉండాలి. You need to know how to build your character, ఆలోచన your విధానం thoughts, జాగ్రత్తగా your ఉండాలి. way of thinking, your character. should be ఆచారం కాదు, ఆచారం ఎవరైనా ఆచరించగలుగుతారు. not at all about traditions or customs because anyone can perform it. నేను లాస్ట్ వీక్ మీకు నేర్పించా, శాస్త్రులు పరిచయులు ఒక్కొక్క వచనము తీసి విడమర్చి బోధించేవారు. The Pharisees and the scribes are very good in explaining the scriptures. మరి అంత వివరించి బోధించేవారు వారి కంటి ముందు ఉన్న మనుష్య కుమారుని ఎందుకు గుర్తించలేకపోయినారు? Though they knew the theory so well, how is it they could not recognize the Messiah? జీవ గ్రంథంలో రాయబడి ఉంది కదా. Was it not mentioned
mentioned that Jesus will be coming like this? ఏమని ఈ విధంగానే రాబోతున్నారని రాయబడి ఉంది కదా. Was it not mentioned about Jesus Christ? That he యెషయా will come like ప్రవక్త this? ద్వారా ముందుగానే బయలుపరిచి ఉన్నది కదా. Was it not spoken about him by Isaiah the prophet? మరి వాక్యము చదివి వివరించగలుగుతున్నారే గాని మరి పుట్టి భూమి మీదకు వచ్చి మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎందుకు ఆయన గ్రహించలేకపోయినారు? They were able to quote scriptures and knew about the coming Messiah, but how come they could not recognize when Jesus came? వాక్యము నేర్చుకోవడంలో ఉండదు, వాక్యము ధరించుకుంటే ఉంటుంది. It's not at all about the learning of the scriptures, but you need to put on the scriptures. That's the main point. ఇక్కడ 3 పాయింట్స్ తీసుకొచ్చినాను. And here are 3 points to consider. శిశువు పుట్టెను, A child is born, కుమారుణ్ణి అనుగ్రహించెను. and unto us a son is given. నేను పుట్టిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. I don't give importance to the birth, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అన్న సాక్ష్యం నాకు కావాలి. because Jesus told to Pilate, I have come to bear witness of the truth, and that is the most important thing. ఆ సాక్ష్యమే నీ సాల్వేషన్. And that testimony is your salvation. యెషోవ్ రక్షణ అంటే క్రీస్తు యొక్క సాక్ష్యము నీలో ఉంటేనే నీకు రక్షణ వస్తది. If you have the testimony of Jesus Christ in your life, only then salvation will come to you. నోటితో ఒప్పుకుంటే హృదయంతో విశ్వసించిన యెడల రక్షించబడతావు అని అంటే దానికి అర్థము నోటితో ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్నది ఎప్పుడు 24 గంటలు నీ జ్ఞాపకం ఉండాలి. When you believe in your heart and confess with your mouth, you are saved. What does it mean? Whatever you confess from your mouth, హృదయమందు you will remain always the విశ్వసించినప్పుడు same. హృదయాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే నీ హృదయ ఆలోచనలు దేవుడి ముందు సరిగా లేవు అనే సాక్ష్యం పొందుకోకూడదు. When you believe in your heart, it means your heart should be always upright at all times. Otherwise, you will be told that your heart was not right in the ఈ sight of God. మూడు కూడా యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచింది ఏంటంటే ఈ మూడు కూడా దేవుని యొక్క గవర్నమెంట్ గురించి మాట్లాడారు, పరిపాలన గురించి. All this comment about the government, the way Jesus Christ is going to govern. అంటే ఈ రాజ్యంలో నిరంతరము ఎవర్ లాస్టింగ్ అంటే నిరంతరమైన పార్టీ ఇది. ఇది ఎప్పుడు కూడా పడిపోదు, ఎవరు పడగొట్టలేరు. This particular party is not of the political parties that fail away or fade away, but this is an eternal government forever. కదా. మీరు ఎప్పుడైతే మనుష్య కుమారుడు సత్యవంతుడని తెలుసుకున్న తర్వాత ఒక మతానికి ఒక మత ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. The moment you knew that Jesus Christ is the truth, you should not give importance to the traditions or the customs or any particular religious beliefs. ఎందుకంటే శిశువు నిన్ను నిలబెట్టడానికి, మతాన్ని నిలబెట్టడానికి ఆయన రాలేదు. The son has come to establish you, not to establish the religion. అలాగే కుమారుడు అనుగ్రహించాను అనుంది. కుమారుడిని అనుగ్రహించారంటే ఆయనే నీకు రాజు. The son is given, it means that Jesus Christ has to be the king of your life. ఆ కాలంలో మనకు రాజు ఎవరు అని చెప్పారో ఈ కాలము అంతే. నేను దాని మీద నిలబడి ఉంటా. When Jesus and God is our king, he should always be the king over our lives. ఈ లోకానికి సంబంధించింది నాకు అనవసరం. I don't require the things of this world. నాకు రాజు మనుష్య కుమారుడు. My king is the son of God, విడుదలనిచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, రాజులకు రాజు. the one who is a redeemer, the one who gives us salvation, and is the king of kings. ఆయన ఒక్కరే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. He alone is the king of kings and the lord of lords. ఎందుకంటే క్రైస్తవ్యానికి రాజు కాదు, సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను, సర్వ శరీర ఆత్మలకు దేవుడనై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్న ఆయన ఎంటైర్ వరల్డ్ కి ఆయన రాజు. I'm a God of all flesh and all souls belongs to me. That's what God said. He alone should be our king. We don't want a king for the Christians. నాకు ఒకటే నమ్మకం, I believe in only one thing. దేవుని రాజ్యము పరలోక రాజ్యము. God's kingdom is the kingdom of heaven. దేవుని రాజ్యంలో మనుష్య కుమారుడు పుట్టారు కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి. You should be there in that because the son of God was born in that kingdom. పరలోక రాజ్యము అనంటే మనుష్య కుమారుడు ఒక మనిషిలాగా వచ్చి తండ్రికి ఏమి కావాలో నీకు బోధించి దాని ప్రకారం నడవమని నీకు నేర్పించారు అనంటే పరలోకానికి ఒక మార్గం చూపించారు అని అర్థం. The Lord Jesus Christ has shown you the way to the kingdom of heaven by telling how you ought to behave and conduct yourself. ఇది Follow the స్టోరీ doctrines of కాదండి, ఇది Christ. This is not a story. దేవుని రాజ్యంలో విశ్వాసం నిలకడగా ఉంటుంది. Because in the kingdom of God, there's always established forever. ఏం విశ్వాసం అయి ఉండొచ్చు? The faith is always established. ఎటువంటి విశ్వాసం ఉండొచ్చు? What kind of faith should be there? నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగు
అని దేవుడు అడిగారు చూసారా, అటువంటి విశ్వాసం నీకుంటది. లేదనుకో నీకేం కావాలో అది అడుగుతున్నావు అంటే అది నీ విశ్వాసం, దేవుడి విశ్వాసం కాదు. Amen. God was asking Solomon, whatever I wanted to give you, ask of that. That is the kind of faith you need to have. Not ask what you wanted, but ask what God wanted to give you. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళ ముగ్గురికి ఉన్న హృదయం ఒక ప్రవక్తకు ఉంటుందండి. The Father, the Son, and the Holy Spirit, the characters you can find in the prophet. ఎగ్జాక్ట్ గా ప్రవక్త కూడా ఎలీజా అదే అడుగుతాడు, నేను నీకేమి ఇవ్వగలుగుతున్నా దాన్నే అడుగు అని అడుగుతాడు. Even Elijah asked the same things and he tells to Elisha, what I want to give you, ask of that. చాలా హ్యాపీ అనిపిస్తుంది వింటున్నప్పుడు, ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే అదే మన భాష, ఇంకొక భాష మనకు లేదు. That is our language, and so much of joy is there when we adapt that kind of the scriptures. ఎందుకంటే బైబిల్లోనే వాక్యం ఏం చెప్తుంది, రాజ్య నివాసులు రాజ్యం వెలుపట ఉన్నారని వాక్యం చెప్పేసింది ముందుగా. Because the word of God very clearly says those who belong to the kingdom are actually outside the kingdom. అంటే వాళ్ళు దేవుడిలో లేరు, It means they are not in the Lord or in బైబిల్ God. బయట ఉన్నారు. They are outside the word of God. బైబిల్ బయట ఉంటే బోధించడానికే ఉంటది, అంటే ప్రాక్టీస్ చేసి బోధించలేరు. And they cannot practice and they cannot preach. అంటే ఇక్కడ రెండు ప్రవచనాలు ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. Both the prophecies have been released at the same అది time. నీ లైఫే, And that's your నేను life. స్టోరీ చెప్పట్లా. And I'm not telling you a story. నీ Amen. లైఫే. Amen. And that's your life. పుట్టెను అన్నారు, నువ్వు పుట్టావా? It's born. That means, are you born or not? అంతే, నువ్వు పుట్టావా లేదా Are you born or not? ఆలోచించండి. నువ్వు పుట్టావు అని అంటే నీ ప్రాచీన జీవితాన్ని నువ్వు సిలువ వేసావు అని అర్థం. If you're born, that means you are crucifying your old character, old sinful man. చాలా మంది అంటారు, నేను ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను, లేదంటేనా తోలు తీసేసి ఉండేవాడిని అని అంటారు. Some of you say, because I know God that I'm silent, otherwise I would have ripped those people off. అంటే ఎక్కడ మీరు ఓల్డ్ నేచర్ వదిలేశారు? Now, where have you let go of your old sinful man? Your old character is still there. వదలలేదు, You're not let go. ఇంకా బ్రతికే ఉంది. Your old sinful man is still there inside you. ఒక్కసారి నువ్వు ముందుకు వెళ్ళడం, నడుస్తున్నప్పుడు ముందుకే వెళ్తావు. When you start moving forward, you will go forward. వాక్యం ఏం చెప్తుంది, ఎవరైనా నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూసిన వాడు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేరని క్లియర్ గా The చెప్పేశారు. word of God very clearly says from the book of Luke that whoever puts his hand to plow will not turn back. దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? You know what it means the kingdom of God is? వెంబడించుట అంతే. Not just a believer, but need to be a follower, not just stopping there. అంతే, నన్ను వెంబడించు అంతే. Follow me, says the Lord. వెంబడించు అంటే ఏంటి? What does it mean to నేను follow? ఎక్కడికి మిమ్మల్ని ఊరంతా తిప్పను, I'm not going to make you go నీ around the city కుటుంబంలోనే town. నువ్వు పరిచర్య చేయి, You can ministry into your own నీకు నువ్వు house. పరిచర్య చేసుకో. You need to minister to yourself. మనుష్య కుమారుని ఎందుకని అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళిపోయినారు? Why did the Holy Spirit take Jesus Christ into అక్కడ the wilderness? పరిచర్య ఎవరికి జరిగింది? And who was ministered? మనుష్య కుమారుడికి జరిగింది. It was for the Son of Man. ఏం పరిచర్య జరిగింది? Now, what kind of ministry? నీకు కూడా పరిచర్య జరుగుద్ది. Even in your life, it happens. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. The lust of the flesh, the lust of the eyes, and the pride of నువ్వు life. ఏం ఆలోచిస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం పలుకుతున్నాము, ఏ ఉద్దేశం, ఏదైనా గుర్తుపెట్టుకోండి. What are you saying? What are you talking? And what are you meditating? నేను నిన్ను చూసేటప్పుడు నా ఉద్దేశంతో చూడకూడదు, దేవుడి ఉద్దేశంతో చూడాలి. When I see you, I should not see with my thoughts and perspective. I should see from God's eyes and God's perspective. నా ఉద్దేశంతో చూస్తే నేను చాలా మంచోడ్లాగా, మీరు చెడ్డోళ్ళ కనబడతారు. If I see from my human understanding, it will appear as if I am very good and you're not at all. ఎవరినైనా సరే దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూ చూసావంటే నీ లైఫ్ ఎందుకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదని నేను ఈరోజు ఐ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. Thank you. మీది ఏ పరిస్థితులు అయినా ఉన్నాయండి, ఏదైనా సరే ఒకసారి అన్ని గుర్తెచ్చుకోండి. No matter what you're going through, remember every aspect of it right now. ఏదైనా చేసుకోండి, You can do whatever you want. దేన్నైనా మార్చుకునే శక్తి Amen. అనుగ్రహించబడింది, దాన్ని లేపండి. You have been given the power to destroy any powers. ఓకే, Arise that power inside you. ఇక్కడ మనకు శిశువు పుట్టెను అని ముందే చెప్పారంటే దానికి అర్థం తెలుసా? What does it mean that a child is born? శిశువు పుట్టెను అని యెషయా ప్రవక్త ద్వారా రిలీజ్ చేశారంటే దానికి అర్థం పుట్టేశారు. That means he's already born, though he was not yet. కన్ఫర్మేషన్. It's already a confirmation was ఎలాగా? given. ఎప్పుడు, ఏ సమయంలో వస్తారు, ఏ సమయంలో జరుగుద్ది, ఇక్కడ అవకాశం ఇవ్వాలా. సెకండ్ పాయింట్, See, it's already given. It's born. ఈ రోజు నువ్వు ఏమనుకుంటావు, 2026
నా కుటుంబం అందరూ, నా భార్య, నా పిల్లలు, మేము సమాధానకరమైన జీవితం జీవించాలి. ఇది సమాధానకరమైన జీవితం జీవిస్తే దేవుడి రాజ్యాన్ని, దేవుని నేను వెతుకుతున్నాను, మిగతావన్నీ నా వెనకాల తిరిగి వస్తాయని మీ ప్లేస్ లో నేను ఉంటే ఆలోచిస్తాను. Amen. If I were you, I will say, my family, my wife, my husband, my నేనైతే ఇలా children will ఆలోచిస్తాను. all be united, reconciled. That's what, if I abide in the word of God, that's how I would think. నేను మళ్ళీ చెప్తున్నా, I'm reminding you again. ఇప్పుడు నేను మీకేం కావాలి అడగండి అని అన్నప్పుడు Things of this మీ world. సమాధానం, మీ శాంతి Amen. నాకు అనుగ్రహించబడును గాక, మీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. Let your kingdom come, let your will be done, and your perfect will be done. Whatever you say, Lord, has to be happen in my life. ఈ అంబ్రెల్లా కిందకి నీ పిల్లలు వచ్చేసారు, And under this umbrella of your నీ ఇల్లు prayers, వచ్చేసింది, you have come, your family has come, your house has నీ come, బిజినెస్ వచ్చేసింది, your business has come. Amen. సమస్తము నువ్వు ఏమి కావాలో, నువ్వు బ్రతికినన్నాళ్ళు ఏం కావాలో అన్ని ఇందులోకి వచ్చేసాయి. And whatever you want till your last breath, everything adds on to you. నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక. Let your perfect will be done into my life. That's what I've been asking. నేను అడిగేసి తెచ్చేసుకొని అనవసరంగా నా ప్రాణానికి క్షీణత కలగజేసుకోవడం కన్నా నేను సేఫ్ కుంటా. Instead of bringing leanness to my soul, and I ask, no, I will not ask that kind of things. Safe I'll be in the ante safe enti? side. And what does it mean to be safe? సేఫ్ అంటే ఏంటి? What is the meaning to be హోలీ safe? స్పిరిట్. Holy Spirit God. ఆయన ఎప్పుడు కూడా అటు వెళ్ళక, ముళ్ళులు ఉన్నాయి ఇలా వెళ్ళక, వాళ్ళతో మాట్లాడక, ఎవరికి థ్యాంక్స్ కూడా చెప్పక, ప్రేజ్ తెలడు కూడా చెప్పక వెళ్ళిపో కామ్గా అంటే ఇవేంటంటే ముందు జాగ్రత్తగా సేఫ్ జోన్లో పెడుతున్నారు. He'll keep you in the safe zone. He'll say, don't go there, do this. He will direct you. ఉండను, కరెక్ట్ అయిన ప్లేస్లో ఉంచుతారు. He will keep you at the right place. అందుకనే కదా వాక్యం చెప్తుంది కదా, ఎక్కడ మీరు ఈ స్థలంలోనే ఉండండి, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి వాక్యం చెప్తుంది. The word of God says, be in the same place. I will meet you at the point of grace. అందుకే వాక్యం ఏం చెప్తుంది? నా సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను అని అంటుంది. The word of God says, my peace I give unto you. అంటే ఈ సేఫ్ అన్న దాంట్లో ఉండటం వలన ఏమవుతుంది? దేవుడి చిత్తమే నీ జీవితంలో జరుగుతుంది. అప్పుడు నువ్వు చూసుకునే అవకాశం నీకు ఉండదు. When you are in the safe zone, it means God's perfect will be done into your life. There's no turning back for you. ఇక్కడ శిశువు పుట్టెను అని అన్నాను, It says the child is born. నీ ప్లేస్ లో నేనుంటే ఏం ఆలోచిస్తాను? You know what I would think? నా జీవితంలో దేవుడి చిత్తము నా జీవితంలో జరుగును గాక. Let God's perfect will be done in my life. పరలోకంలో జరిగినట్టు భూమి మీదను నా జీవితంలో దేవుడి చిత్తం జరుగును గాక. Whatever it is the will of God in heaven, so it be it in my life here. అంటే శిశువు పుట్టేశారు, That means the child is already నువ్వు born. పలికావు, అక్కడ జరిగింది. You spoke and it's accomplished. జరిగింది అంటే దేవుడు మనిషిగా మారబోతున్నారు అని అర్థం. That means God is going to become a man. అంటే దానికి అర్థం ఏంటి? And what does it mean? కుమారుడిని నీకు అనుగ్రహించి ఉన్నారు. That means the son is being given to you. అంటే నువ్వు ఎట్లా సెన్స్ చేస్తావు? నువ్వు How can you sense this? వాక్యంతో సెన్స్ చేస్తావు. Through the word only you can sense. ఎట్లా సెన్స్ చేస్తావు? And how? నువ్వు ప్రాబ్లం లో ఉన్నావు, Let's say you have a difficulty or a problem. హస్బెండ్ వస్తారు, లేకపోతే భార్య వస్తుంది. Your husband or wife will come. ఎంత అతను ఇరిటేషన్ గా ఉన్నా, కోపంగా ఉన్నా అక్కడ ఏం మాట్లాడతారు? And when they are irritated, what will they speak? అంటే దేవుడు మనిషిగా వచ్చారు కదా. They'll say God has come in the human form. అంటే ఏంటి? దేవుడు వాక్యము, ఆ వాక్కు శరీరధారియే మన మధ్యలో సంచరించుచుండెను. The word became flesh and was dwelling in the midst of us. ఎలా వస్తారు? How will he come? నీ భార్య నోటితో ద్వారా వస్తారు నీ దగ్గరికి, He will come through your wife's నీ mouth, భర్త ద్వారా వస్తారు, or through your నీ husband, పిల్లల ద్వారా వస్తారు, or even through your children. సిస్టర్స్ ద్వారా రావచ్చు, Can come to anybody, తల్లి ద్వారా రావచ్చు, through your parents, పిల్లల ద్వారా రావచ్చు, through your children, ప్రవక్త ద్వారా రావచ్చు, or through the prophets. డైరెక్ట్ ఎన్కౌంటింగ్ కూడా వాక్యం ద్వారా కూడా జరగవచ్చు. Or they can have a direct encounter. అప్పుడు వచ్చి ఏం పలుకుతారు? And what will he speak? మరి దేవుడు పరిపాలించే రాజ్యం కదా. Because this is the kingdom ruled by God. మరి దేవుడు పరిపాలించే రాజ్యం ఎలా ఉంటది? But how will it be? భర్త గాని భార్యకు ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? దేవుడు ఉన్నారు కదా, తప్పక జరుగుద్ది. చూడండి, మీరు రాసి పెట్టుకోండి, జరుగుద్ది. You will boldly say in a statement of faith, why do you get stressed up? Why do you get worried? Rendu. God will definitely fulfill it. You write it down, you will say that. నేనున్నాను కదా, Or you will give the నేను confidence. చూసుకుంటాను, You will say, I am there, I will take care. నాకు దేవుడు ఉన్నాడు, నేను చూసుకుంటాను. I have my God and I'll take care. అంటే వచ్చేసిందా? శిశువు పుట్టినా, Was it not the child is born? కుమారుడిని అనుగ్రహించిన, Was it not the son given? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునా, Was not the shoulder ఈ rested మూడు upon- నీ ఇంట్లోనే was the government జరుగుతుండునా? rested on the shoulders? And is it not happening in your house? Yes, it's happening.
తప్పక జరుగుద్ది. I believe. For sure it will కాబట్టి- take place. Amen. మనకు శిశువు పుట్టెను అని ముందుగా చెప్పారంటే వాక్యము నీ మధ్యలో సంచరిస్తుంది అని అర్థం. అందుకనే నువ్వు ప్రతి వాళ్ళు చెప్తారు ప్రతి ఆత్మను మనము పరీక్షించాలని. ఎక్కడ పరీక్షిస్తున్నారు? కంటి చూపుతో తీర్పు తీరుస్తున్నారు, విని దాన్ని బట్టి విమర్శ చేస్తున్నారు. You're supposed to discern and test every spirit, but why is it happening nowadays? Whatever you see, you believe. Whatever you hear, you మరి believe. అబ్రహాం ఎలా గుర్తుపట్టాడు But how దేవుణ్ణి? did Abraham believe? the మికాయా new- దేవుణ్ణి ఎలా చూడగలిగారు? Micaiah prophet, how did he see God? అలాగే మన అపోస్తలు పౌలు చెప్తున్నారు దేవుడు నన్ను బలపరిచారు అని చెప్తున్నారు. Apostle Paul also says, I've been strengthened by మరి God. వీళ్ళందరూ చూడలేదా? What about Moses? Did చూశారు not కదా. see? They all saw. ఒకటి మీరైనా చూడాలి, చూసిన వాళ్ళు చెప్పినప్పుడైనా Amen. నమ్మాలి. At least you should be in a position to see or believe the person who has seen. అంటే బిడ్డ ఈ ప్రపంచంలోనికి రావడం జరిగింది. The child has come to this world into existence. మనకి కుమారుడు అనుగ్రహించును అంటే పుట్టెను అంటే ఆ వాక్యాన్ని రిలీజ్ చేశారు. మరలా చెప్తున్నా, పుట్టెను అంటే నువ్వు ఏం రిలీజ్ చేస్తున్నావు ఈరోజు? For unto us a child is born means what statement are you releasing? What are you speaking? అలాగే మనుష్య కుమారుడు వాక్యం ద్వారా సంచరిస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి? And when the Son of Man is through the word of God, he's ruling. What does it mean? ఒక క్వశ్చన్ పైన I'll ask you a question. ఇప్పుడు వాక్యము ప్రతి వాళ్ళు వింటున్నారు. Everybody is hearing the word of God. నాకు తెలిసిన మటుకు ఆ వాక్యంలో దైవ స్వభావము, దైవ ప్రవర్తన ఉంటది. Godly character, behavior would be there when you're మరి hearing the word of God. బయటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? What happens when you step out? నువ్వు బాగానే ఇక్కడ కూర్చుని అడుగుతావు, నాకు ఇది జరగాలి ప్రభువా, నాకు ఇది జరగాలి, తప్పక నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నాకు ఇవి కావాలి. బాగుంది, అది జరగాలని నేను కోరుకుంటా. మరీ ఎక్కువగా ఏం కోరుకుంటానంటే వాళ్ళు పలికింది అది నిలబడును గాక, నిలబెట్టుకోవాలని ఎక్కువ ఆత్రపడుతూ ఉంటాను నేను. You want things to happen, normalize the next year, but what I ask is, whatever you speak and ask should come to pass. But you should abide the decisions that you have taken. బయటికి వెళ్ళేసరికి ఆలోచన మారిపోతుంది. But the problem is the moment you step out, యూత్ your పిల్లల thoughts ఆలోచన change. వేరే వెళ్ళిపోతుంది, Youths change the way of thinking. భార్య ఆలోచన వేరే వెళ్ళిపోతుంది. The way of the wife's thinking and the husband's కంటి thinking change. చూపుని బట్టి లాజికల్ మైండ్ తో తీర్పు తీరుస్తున్నారు. With a logical mind and understanding, people judge. మరి మరలా క్వశ్చన్ వేసుకోకండి, మరి ఆ రోజు చెప్పారు జరుగుద్దని అని క్వశ్చన్ వేయకండి. Therefore, don't ask a question saying, you told it'll come to pass, why my life is still like that? రాహాబ్తో ఏమని చెప్పినారు? What was spoken of Rahab? మీరు ఈ దారం లోపల ఉన్నంత వరకు మీకు మీ ప్రాణాలకి నేను ఉత్తరవాదిని, మీరు బయటకు వచ్చారని నాకు సంబంధం లేదని అంటారు. The spies told to Rahab, till the scarlet thread is found in your door of the house, then there is safety. If not, if you step out, we are not responsible for that. నువ్వు నిజంగానే నీ ప్రాచీన స్వభావాన్ని వదిలేస్తేనే ఆ పుట్టెను కుమారుడు అనుగ్రహించెను, రాజ్యభారం ఉండెను, అది నీ ఇంట్లో ఎలా జరుగుద్దో దానికి ఒక లైఫ్ కనిపిస్తుంది. But the child is born and the son is being given. How will this be fulfilled in your life? Only when you let go of your old sinful nature and character. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రతి నెల కమ్యూనియన్ తీసుకుంటున్నాం. Every month you're partaking in the communion. మరలా అదే సండే మళ్ళీ అదే వీక్ వచ్చేసరికి ఆ తప్పు చేశాను నాయన, ఆ పదం ఎందుకు వస్తుంది? Then the subsequent weeks, why is you coming and repeatedly telling, yeah, I committed a sin again, I committed a ఎందుకు mistake వస్తుంది? again. Why are you saying that? 7x7 అంటే ఒకరిని క్షమించాలంటే 7 మార్లు కాదు, 77x7 అని లెక్కలు వేసుకుంటారు. అది మీకు, దేవుడికి కాదు. You are quoting the scriptures for your convenience. 70 times 7 God will forgive. That's your understanding, but not for God. A sin is a sin. నువ్వు తీసుకున్న రక్తంలో, నువ్వు తీసుకున్న శరీరంలో ఏముంది? What is there in the blood and the body of Christ? ఆయన స్వభావం ఉంది. You can see his character. అంటే ఇక్కడ ఆయన రక్తంలో ఆయన దైవ స్వభావం నీకున్నప్పుడు ఒక్కసారి క్షమాపణ అడిగిన తర్వాత మరలా క్షమాపణ అడిగే పరిస్థితికి నువ్వు తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం నీకు శరీరము ఆ రక్తము నీకు సహాయం చేస్తుంది. When you ask for forgiveness, you will never tend to repeat any such kind of mistakes again. Then you will safeguard when you're partaking in the communion. ఈ కాలంలో మనం ఎలా మార్చుకోవాలి అని ఆలోచించడం కన్నా వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, వాళ్ళకేంటమ్మా వీళ్ళకేంటమ్మా కాదు.
వాళ్ళు విధేయతతో నేర్చుకుని మార్చుకుని దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు. అలా నేను ఉండాలి అని అనుకో, అలా నువ్వు మార్చబడతావు. కానీ వాళ్ళకేంటమ్మా, వాళ్ళకేం పోయిందమ్మా అని అంటున్నావు అంటే నువ్వు ఉన్నది కూడా పోగొట్టుకుంటావు. You're చెప్తున్నా. either jealous or complaining about the other man's comfort and the status. You'll say, what the big deal about them? But you're not realizing about how hard they had worked spiritually to come to that particular status. కదా, నువ్వు ఎప్పుడైతే శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించెను, రాజ్యభారం ఉండెను, నువ్వు పలుకుతావు, వాక్యం నీకు అర్థమవుతుంది, నీ ఇంట్లో దేవుని రాజ్యం పరిపాలించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? వండర్ఫుల్ కౌన్సిలర్ నీ ఇంట్లో ఉంటారు. These three things. రైట్ డిసిషన్. నువ్వు తీసుకున్న నిర్ణయంలో కన్ఫ్యూజ్ ఉండదు, నువ్వు తీసుకునే నిర్ణయంలో కన్ఫ్యూజ్ ఉండదు, డిస్ట్రాక్షన్ ఉండదు, ఫెయిల్యూర్ ఉండదు. నేను చెప్తున్నాను. There will not be any confusions in the decisions that you take. There will not be any failures, provided you will know for sure a child is born, the son is given, and the government is there upon his shoulder. కదా, కానీ ఆయన జ్ఞానము వివేకము అనుగ్రహిస్తారు అని అంటే నువ్వు తీసుకునే శరీరంలో, నువ్వు తీసుకునే రక్తంలోనే నీకు జ్ఞానము వివేకం అనుగ్రహించబడుతుంది. The way you partake the Holy Communion depends whether you have to get the wisdom and the understanding and the knowledge of అది God. మనుషులకి ఊహకి అందదండి. And not just because you say it comes. అందుకే మనుషులు నమ్మదు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి నీ రాజు, నీ మనిషి మేలకాంలకి Better not put your trust in man, but to put your trust in God. And not trust in the princes, but trust in the King of God. వాక్యము నీకు అర్థం అవ్వాలి. You need to understand the word. అర్థం అవ్వట్లేదండి అని అంటారు చాలా Many మంది. people scratch and say, no, many things I don't understand. నీకేం అర్థం Then what do you understand? ఇలాంటివి ఎన్నో చూసాను. Oh, you will say, oh, I have seen so many నాకు preachers. తెలియదు ఏంటి? I've seen many churches. I know much better, they say. నీకు ఎన్ని బైబిల్ వాక్యం తెలిసినా, ఎంత జ్ఞానం ఉండి, ఎంత వివేకం ఉన్నా, దేవుడికి ఇష్టమైన జీవితంలో నీ లేనప్పుడు ఇవన్నీ కూడా దెయ్యం నుంచి నువ్వు పొందుకున్నది. No matter how much of the scriptures you hold and you know, but you don't put it to any of them as a practice, it's the same. You and the devils are the same. యోబు గ్రంథంలో యోబు మాట్లాడిన అధ్యాయాల కన్నా వాళ్ళ స్నేహితులు మాట్లాడిన అధ్యాయాలు ఎక్కువ ఉంటాయి. More than Job, his friends were speaking more chapters. ఓకే, కార్యారంభం. That is the beginning. కార్యారంతం ఏంటి? But what is the end? యోబు మీ కొరకు ప్రార్థన చేస్తే గానీ నేను మిమ్మల్ని, నా కోపం పోదు అని అంటారు. The Lord God told, unless Job prays, my anger is not going to go away వాక్యమే from me. మాట్లాడారు వాళ్ళందరూ. Though they quoted the scriptures, వాక్యాలే ముందు పెట్టారు. they spoke the scriptures. దేవుడు వాక్యాలే ముందు పెట్టారు. They kept the word of God. They spoke the word of God. కానీ సరైన వ్యక్తికి ఉపయోగించాల. But they did not use it for the right people. వాక్యాన్ని వాళ్ళ మైండ్ సెట్ తో, వాళ్ళ అండర్స్టాండింగ్ తో వాక్యాన్ని ఉపయోగించారు. They spoke the scriptures with their own understanding. ఈ రోజు నీకు వాక్యం తెలుసు, దేనికి ఉపయోగిస్తున్నారు? అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారంట, దానికి ఉపయోగిస్తున్నారా? You also know the scriptures, but what are you using it for? You're saying, oh, in the last days, many false నువ్వు Christ teachers are coming దేవుని out. గుర్తుపట్టలేవు కానీ అబద్ధ ప్రవక్తలను బాగానే గుర్తుపట్టగలుగుతారే. You're not able to remember, recognize God. How can you recognize false prophets? దేవుని గుర్తుపట్టలేరు కానీ వాళ్ళు దెయ్యం ఉంది, వాళ్ళు స్పిరిట్ ఉంది, బాగానే You're not గుర్తుపట్టగలుగుతారే. able to recognize God, but you're able to say this person దేవుని has an evil spirit. గుర్తుపట్టలేరు కానీ సాతాను మా కుటుంబాన్ని శోధిస్తుంది, బాగానే గుర్తుపడుతున్నారే. You're not able to recognize God, but you're saying Satan has been tormenting you. దయచేసి ఆ అండర్స్టాండింగ్ నుండి బయటకు వచ్చేసాను. Come out of that misunderstanding. నువ్వు బయటకు వస్తే నువ్వు దేవుని తప్ప ఇంకెవరిని చూడు. But when you come out of the wrong understanding, you will focus to be only on నీలో God. దేవుని చూస్తావు. You will see God within. ఏమన్నారు? వాక్యం ఏం చెప్తుంది? What does the word say? మేము వారిలో ఉండి, మేము వారితో పాటు నివాసం చేస్తామని వాక్యం The చెప్తుంది. word of God says we will dine with them. We will come together in that particular place. తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడున్నది మీరు కాదని క్లియర్ గా చెప్పేసింది. Clearly says that it is not you who is speaking, but the Spirit of Father is అది speaking through you. జ్ఞానము వివేకము అనంటే మంచి అండర్స్టాండింగ్, గ్రహింపు ఉంటుంది. Knowledge and wisdom and proper knowledge, the wisdom will be there in your life. నీకు సరైన అవగాహన, సరైన గ్రహింపు లేకపోతే నీ స్పిరిచువల్ వాక్ స్టాప్ అయిపోతుంది. కానీ నువ్వు మాత్రం చర్చ్కి వెళ్తావు, వాక్యం అంటావు, బాప్తిస్మం అంటావు, ఆత్మ అంటావు, కానీ నువ్వు ట్రెడ్మిల్ మీద నిలబడిపోయావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. దేవుడికి ట్రెడ్మిల్ లో ఉంటే నువ్వు ఎలా వస్తావు? నడవాలి కదా. Your spiritual life is stopped when you don't transform in the inner man. It's like walking on the treadmill, but though you're walking, you're stagnantly going around the same place. తర్వాత దైవ శక్తి కలిగి ఉండాలి. Then you will have the power of God. నేను మనిషిని కదండి అని అంటారు. Most of the people say, I'm mere human. మరి మనిషి అయితే అన్నారు, ఈ లోకం నుండి నేను ఏర్పరచబడిన వారి కొరకు ప్రార్థిస్తున్నానని. That I don't pray for the world, but I pray for those people who have been నా separated from the world. దృష్టిలో
ఈ లోకం నుండి నిన్ను ఏర్పరిచారు అని అంటే నువ్వు దైవ శక్తితో ఉంటావు. అంటే ఈ లోకానికి నీకు సంబంధం లేదు, నువ్వు మనిషి కాదు, నా దృష్టిలో నువ్వు మనిషి కాదు, దైవ శక్తివి. When you have been separated yourself from the world, that means you're not just a mere human, you're a powerful person belonging to God. ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ దైవ జ్ఞానం ఇందాక శిశువు పుట్టెను, కుమారుని అనుగ్రహించెను, రాజ్యభారం ఉండెను, మంచి జ్ఞానము వివేకము అనుగ్రహించెను, మంచి గ్రహింపు నీకు ఉంది అని అంటే నీ తరతరాలని కూడా నువ్వు రక్షించుకున్నట్టే. A child is born, the son ఎవర్ is లాస్టింగ్ given. ఫాదర్ అంటే నీ డిఎన్ఏని కూడా ఆయన కాపాడుకుంటూ తీసుకొస్తున్నారు. Everlasting Father means he's not just protecting you, but he's protecting your entire generation because you're following all these steps. ఐజియా 7:14 ఒకసారి చూద్దాం. ఐజియా 7:14 యెషయా 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అంతే. మనకి ఈ వచనం నాకు తెలుసే, ఈ వర్స్ నాకు తెలుసు, ఆ వచనం కూడా నేను మొన్ననే చదివాను, మొన్ననే నాకు తెలుసు, నాకైతే అవసరమే లేదు. There is an necessity when you say, yeah, I know the scripture, I read it only last week, it is there in our Bible study. All these things are not required. ఇమ్మానుయేల్ అంటే దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు అని అర్థం. Emmanuel actually means God is with us. Is there with you always. ఎందుకంటే దావీదుకి దేవుడు తోడుగా ఉంటే సౌలు చూశాడు. Saul knew that God was with David. అలాగే దానియేల్లో కూడా దేవుని యొక్క ఆత్మలు కలిగిన వాడు ఉన్నారని చెప్పి అక్కడ వాళ్ళు గ్రహించగలిగారు. And even the people during Daniel times knew that Daniel had the spirit of God. యోసేపులో కూడా దైవ శక్తి ఉందని గ్రహించగలిగారు. They were able to recognize there's a power in Joseph also. మరి నిన్ను చూసినప్పుడు So ఏమనుకుంటున్నారు? when they look into you, what are people saying? Amen. So what are they saying? వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకో, వాళ్ళ నోట్లో పడ్డావంటే నేను చప్పరించి వదిలేస్తారు. Or don't fall into their words, because if they can easily జాగ్రత్త, bite and swallow you. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. Be careful. It's better than beware of the dogs. వీళ్ళందరూ కూడా సాతానులే. These are all belonging to the devil. ఎందుకంటే జాన్ 8:44 ఉంది, వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడి స్వభావం ఏంటి తెలుసా? నీకు అబద్ధం చెప్పాలనుకో, వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధాన్ని నిజంగా చెప్తాడు. John 8:44 talks about the devil, and he speaks lie from his own resources. That means based on his character, he's thinking he manipulates. And వాడి tells a ఇంకొక lie. టాలెంట్ కూడా ఉంది. And he's got one more ఒక wrong talent. నిజాన్ని కూడా వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధంగా ప్రెజెంట్ చేస్తాడు. Even he can present a truth into a false kind of lie. వాక్యం ఒక్కటే నిన్ను రైట్ వేలో పెట్టే. Amen. దైవ శక్తి ఉంటేనే ఇవన్నీ నువ్వు గ్రహించగలుగుతావు. Only when you have the might of God, you will start understanding. 15 and 16 కూడా చూడండి. 15-16 వచనములు. కీడును విసర్జించుటకును ఫస్ట్. కీడు అంటే ఏంటో తెలుసు కదా మీకు? You should not refuse బ్యాడ్ evil. థింగ్స్, బ్యాడ్ థాట్స్, చెడుగా ఆలోచించడం, చెడుగా మాట్లాడటం, జడ్జ్ చేసేయడం, అది నిజమా అబద్ధమా మీకు అనవసరం, వినడం దాన్ని నమ్మేయడము, ఇవన్నీ కూడా కీడుతోనే సమానము. Evil thoughts are nothing but the way you think, you meditate and speak bad అప్పుడు things. నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్మడం? So what is the use of you believing ఆయన God? రావడానికి కారణం ఏంటి? What was the reason for కీడును us విసర్జించడం, to refuse evil మేలును కోరుకోవడం. and choose that which is good? అంటే మేలును కోరుకోవడం అంటే ఏంటి తెలుసా? What is the meaning of choosing the ఎవరైనా good? ఏ విషయమని తెచ్చారనుకుందాం, If someone brings a అది matter, నిజమైనా ఉండని, let it be truth అది చూడటానికి నిజంగానే కనిపించని, and let it appear to be truthful. నేనేం చేస్తాను? What would I do? మేలును కోరుకుంటాను. I will choose that which is good. ఎలా కోరుకునేది తెలుసా? You know how? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. I will talk to myself and say, mind your own business. Don't మైండ్ interfere. యువర్ ఓన్ బిజినెస్. Mind your own business. నీకు అనవసరం. It's none of your business. నీకు భోజనం పెడతదా? Will it feed you? నిన్ను రక్షిస్తదా? Or will it save you? నిన్ను కాపాడుతుందా? Or will it protect you? లేదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. Therefore, mind your own business. అపోస్తలుడు పౌలే చెప్పాడు, That's what Apostle Paul said. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. He told, mind your own business. పరులు జోలికి పోవద్దు. Do not poke your nose in other people's business. అది వాళ్ళు ఉంచాలా లేదా అవన్నీ దేవుడు చూసుకుంటారు. Let God decide. పరులు జోలికి పోవద్దు. Don't go into any దీనికి threats. విరోధంగా ఏది చేసినా అది దెయ్యం నుండి వచ్చింది. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పక్కలే. మళ్ళా నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు,
చెప్తున్నాడు అలాంటివన్నీ నేను నమ్మను, మీకు నేర్పించట్లేదు To do కాబట్టి. anything apart from the Bible, anything else from the Bible, that may just come from the devil. I have not taught you these things. నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావు అంటే చెడును వదిలిపెట్టాలి, మంచిని తెలుసుకోవాలి. తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును అని వాక్యం చెప్తుంది. And when he is coming, having good wisdom, he curds and honey. నెక్స్ట్ వర్స్. Verse 16. కీడును విసర్జించుటకును కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఈ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. అంతే. నిన్ను భయపెట్టు వారందరూ, అది దెయ్యమైనా ఉండని, రిలేషన్స్ అయినా ఉండని, ఎవరైనా ఉండని, దేవుడికి నువ్వు యథార్థంగా ఉన్నావంటే నీతోనే ముఖ్యం. నీ పిల్లలతోనూ, నీ భార్యతోనూ, నీ పిల్లలతోనూ, మీ రిలేషన్స్ తో కాదు, నువ్వు దేవుడి దగ్గర ఎలా ఉన్నావో అలాగే ఆయన నిన్ను రిసీవ్ చేసుకుంటారు. It's all about you and God. It doesn't matter about how your spouses or your children are conducting themselves. ఒకవేళ నీ మాట ఎవరైనా వింటున్నారనుకో, If someone is willing to obey what you say, నిన్ను బట్టి వాళ్ళని కాపాడతారు. and they will be saved purely because of నీ you. మాట వినిన వారి గురించి చెప్తున్నాను I'm నేను. talking about those people who obey అందుకే you. లోతు రక్షింపబడ్డాడు. That's the reason Lot was saved. అంతే. లోతు ఏం చేస్తాడు? దేవదూత ఏం చెప్పింది? నువ్వు పలానా స్థలానికి వెళ్ళు, నువ్వు అక్కడికి చేరే వరకు నేను ఇక్కడ ఏమీ చేయలేను అని అంటాడు. The angel of the Lord was telling Lot, go to this particular place. Until you reach the place, I cannot destroy this land. ఆ సోదమ గొమొర నాశనం చేసేటప్పుడు కూడాను ఎంత ఓపిక చూడండి. నువ్వు నీ పిల్లల్ని, నీ భార్యని తీసుకొని పలానా స్థలానికి వెళ్ళిపోయి అక్కడ ఉండు, నువ్వు వెళ్ళాకనే నేను ఏదైనా చేయగలుగుతా, అప్పటి వరకు నేను ఏం చేయలేనంటే దట్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. The angel of the Lord was telling to Lot, till you and your family go to నీ the కోసం particular నీకు place, I cannot ప్రాజెక్ట్ destroy this రావాలనుకో, land. నీ కోసం ఆపుతారు అక్కడ. If you have supposed to get a project, God will definitely ensure you get it. ఇంకొకరికి వెళ్ళనివ్వకుండా ఆపుతారు. He will ensure that others will not get it. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి నీ వల్లే టైం అయిపోయింది, నువ్వు ముందెళ్తే మనకు వచ్చేది నీ వల్లే అని మరొకని గ్రమ్లింగ్ చేసావు అనుకో, నువ్వు అక్కడికి వెళ్ళే లోపు పక్కనోడికి మని దేవుడు ఆజ్ఞయిస్తారు అక్కడ. Amen. But by the time if you are complaining and murmuring and say, because of you I'm getting late, because of you I'm lost this project, means for sure instead of you getting the project, someone else will be getting it. ఎవ్వరికి మీ భయపడిన అవసరం లేదండి. You don't have to be afraid of దేవుడికి anyone. భయపడితే చాలు. Amen. You need to be afraid of God. దేవుని ప్రవక్తని మీరు నమ్ముకోండి, మీరు కృతార్థులు అవుతారు అనే వాక్యం చెప్పింది. అందుకునే నమ్మడంలో మంచిదే కదండి. మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగట్లేదు, మీ వెనకాల ఎప్పుడు ఎవరు తిరగట్లేదు. నమ్మడం అనే కదా దేవుడు చెప్పేది. నమ్మడం కూడా దేవుడికి కావాల్సిన నమ్మకం, మీకు నచ్చిన నమ్మకం కాదు. Believe in God and His prophets and you will be prosperous. Not the way you have to believe according to what God wants you to believe. And no one మాథ్యూ needs to do. 1:23 ఒకసారి చూద్దాం. Matthew chapter 1 verse 23. మత్తయి సువార్త 1:23 అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. అంటే ఫ్యూచర్ టెన్స్, ఇది పాస్ట్ ఫ్యూచర్ టెన్స్. This is the అప్పటి future నుండి tense. ఇప్పుడు వరకు దేవుడు నీకు తోడై ఉన్నంటే దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. ఎవరు చెప్పుకోకండి అలాగా. You don't have to tell God is always with me. Don't have that kind of overconfidence. ఉన్నారో లేదో నీ లైఫ్ చెప్పేస్తుంది. మీతో పాటు దేవుడు ఉన్నారో లేదో చెప్పేస్తారు. Depending upon the life, God will clearly tell whether He's నీతో there పాటు with you or not. దేవుడు ఉన్నారా లేక నీతో పాటు నువ్వే ఉన్నావా అన్నది నీకు తెలుస్తుంది. You know if God is there with you or you are there with yourself. అలాగే ఐజాయా 8:8 కూడా ఒకసారి చూద్దాం. ఐజియా చాప్టర్ 8 verse 8. అవి యూదా దేశములోకి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునట్టు వల్లే దాని రెక్కలు వ్యాపకము, నీ దేశ వైశాల్యము మంతటను వ్యాపించును. అంటే ఇక్కడ ఏమంటే ఇమ్మానుయేలు అని అంటే అక్కడ సింపుల్ గా ఇమ్మానుయేలు అని చెప్పారంటే ముందు నుంచే పదం వాడుతున్నారు, దేవుడు నీకు తోడుగా ఉండును అని చెప్పి. The name Emmanuel is not just quoted then, it's been spoken before that God is there with you. అలాగే ఐజాయా 28:29 చూద్దాం. ఐజియా 28 verse 29. యెషయా 28:29. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఏముంది ఇక్కడ? నువ్వు ఎవరి చేత బోధింపబడవాలి? మనుషుల చేత, గొప్ప పేరు ఉన్న వాళ్ళ దగ్గర, Whom should you learn from? బోల్డ్ అనే డిగ్రీ ఉన్న వాళ్ళ దగ్గర,
అక్కడ ఏం రాయబడి లేదు. Whom should you learn from? Those who have big theological degrees, or those who are called as great people, or from యెహోవా God? చేత నేర్చుకొందురు. They will be learning from the Lord of నీ hosts. జీవితం దేవుడి చేత నేర్చుకుంటే నువ్వు నీ పిల్లలకి కూడా దేవుడి చేతే నువ్వు నేర్పించినట్టే దేవుడు చెప్పినట్టు నేర్పిస్తావు నువ్వు. లేకపోతే నీ అండర్స్టాండింగ్ నీలో పాపం ఉంటే దాన్ని కవర్ చేసుకుని మనం బోధిస్తావు. If you have been taught by God, then it is good that you can be in a position to teach your children. But if you subdue or conceal a lie or the falsehood, then you will not talk about that part and you will speak the rest. కదా, మనుషుల కార్యాలకి దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్పుకోని అవసరం లేదు. People who do works according to the man don't have to say that God is great and దేవుడికి miracles. సంబంధించిన గుణ లక్షణాల ద్వారా బోధించడం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇది నేను మీకు నేర్పించేది. Great miracles takes place only when you are abiding in the word of God. ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను నమ్మను. I don't believe if someone says pray, everything will be all right for you. అది జరిగే ముందు నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు దేవుడిలో ఎక్కడున్నావు, నీ స్థితి ఏంటి, ఎంతవరకు దేవుడిలో నమ్మకంగా ఉన్నావు, నీ ప్రాచీన స్వభావం ఏంటి, అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ కి వెళ్తాయి. But before you pray, how are you? What's your status in the Lord? How well you're conducting yourself in the Lord? All these things count. ఎందుకు చెప్తున్నాను తెలుసా? You know why I'm saying ఓకే, this? తీద్దాం. ఐజయా 9:7 చూద్దాం. Isaiah chapter 9 verse 7. ఇది మొదలుకొని వినండి జాగ్రత్తగా. ఇది మొదలుకొని చదవండి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు మితి లేకుండా నేను అదే అంటున్నా. చాలా మంది క్రైస్తవులు చెప్తున్నారు ఏమని తెలుసా, మాకు చేతబడి జరిగిందండి. It's very weird when Christians says that they have been under the influence of witchcraft. దేవుడు ఎక్కడ ఉన్నారు? Then where is God in your life then? మోసేని అడిగారు కదా, ఎక్కడ నీ దేవుడు ఎక్కడ? They asked Moses. ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చారు కదా, ఎక్కడ నీ దేవుడు? The Israelites were asking Moses, where is your God, the one who has brought us out of Egypt? పలకక్కర్లేదండి, పలకక్కర్లేదు. You don't have to say. మన యాక్షన్స్ చెప్పేస్తాయి అవన్నీ. Your actions will clearly మన define. ఆలోచన విధానం చెప్పేస్తాయి, అక్కడ నీ దేవుడు ఎక్కడ అని చెప్పేస్తుంది. The way we think and speak will clearly say, where is your God? అదే కదా టైటస్ 1:16 చెప్తుంది. అన్నిట్లోనూ మీ ప్రతి ప్రవర్తనలోనూ మీరు ప్రవర్తన సరిగ్గా లేకుండా దేవుడు ఎవరో తెలియనట్టు మీ ప్రవర్తన ఉంటుందని వాక్యం చెప్తుంది. Titus 1:16 really clearly says your behavior is as if you do not know who God is in your life. యాక్చువల్ గా నీ లైఫ్ లో ఇది ఉండాలి. Your life should have this kind of good ఇది character. మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము ఈ రోజు కూడా Forever, every year, even this day. Amen. దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తితో అంటే దేవుడు ఇష్టంగా నెరవేర్చడానికి ఇష్టపడతారంటే ఆయన ఇష్టాన్ని ఎక్కడ నెరవేరుస్తున్నారు? The zeal of the Lord of hosts will perform this. చేయడం ఆయనకి ఇష్టం, కానీ ఆయనకి ఎక్కడ ఆయన ఖాళీగా ఉన్నారు. God wants to do great miracles and blessings in your life, but God doesn't have any work because you're not transforming yourself according to Christ. ఒకసారి మాథ్యూ 28:18 ఒకసారి చూద్దాం. Matthew 28 verse 18. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమును ఇయ్యబడి ఉన్నది. అంతే, ఈయనకి సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని క్లియర్ గా చెప్పిన తర్వాత బయటికెళ్ళి ఈ వాక్యం మర్చిపోయామనుకో, నీ అధికారాన్ని ఉపయోగించి మాట్లాడుతావు, నీ టాలెంట్ ను ఉపయోగించి మాట్లాడుతావు, మ్యానిపులేషన్ తో మాట్లాడుతావు, మాటలు మార్చి మాట్లాడుతావు, గర్వంగా ఇవన్నీ వచ్చాయి అంటే ఏ రాజ్యం నీ దగ్గర ఉంది? All authority has been given to Jesus Christ in heaven and on earth. But if you forget by going outside, you would like to exercise your authority. You like to speak with pride. అలాగే John 14:6 కూడా చూద్దాం. John chapter 14 verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. వాక్యం క్లియర్ గా చెప్తుంది, నా ద్వారానే తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. అంటే నేను బాప్టిజం తీసుకున్నాను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే ఏ తండ్రి దగ్గరికి వెళ్తావో నీకు తెలియదు. ఎందుకంటే నీ జనకుడు అబద్ధమునకు జనకనే ఉన్నాడని వాక్యం చెప్తుంది. మరి ఏ తండ్రి దగ్గరికి వెళ్తారు? You say I've been baptized, I'll go to the Father, but which Father are you going to go? Because he says your father is the father of lies. పోయిన తర్వాత మనం ఎన్ని కట్అవుట్స్ అయినా పెట్టుకుంటాం, మంచి పరుగు పరిగెడతానే, కానీ ఎటు పరిగెత్తావో నీకు తెలియాలి కదా. నమ్మను, అలాంటివన్నీ నమ్మను నేను.
At the time, many people say, I have fought the good prize of faith, but you do not know what kind of faith, what kind of running you did. ఈ భూమి మీద ఉన్న 6 అడుగులకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. I don't give importance to that burial grounds. నా ఆత్మకు నేను ఇంపార్టెన్స్ I ఇస్తాను. give importance to the soul. What happens to it after I die? నా ఆత్మకి నేను ఇంపార్టెన్స్ ఇస్తే If I give importance to my soul, మోషే శరీరాన్ని ఎవరు పూడ్చారో ఆయన పూడుస్తారు. and the one who buried Moses' body, he will take care of that. అంతే, ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. Give importance to the soul. నెక్స్ట్ వర్స్ చదవండి. 7వ వచనం, మీరు నన్ను ఎరుగుంటే, నా తండ్రిని ఎరిగియుందురు, ఆహా, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇప్పుడు చెప్పిన మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజం మీద రాయబారం ఉండును అని నమ్మినప్పుడు నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం గురించి చెప్తున్నాను నేను. I'm talking about the blessing that comes from God when you believe that the child is born and the son is given and the authority is been there upon his shoulders, or the government is there upon his shoulders. చదవండి. Verse 8, అప్పుడు ఫిలిప్పు పైకి చదవండి అందరూ. ప్రభువా, I want every one of you to read loudly. తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నెక్స్ట్ వర్స్ 10, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అంతే, నీ యాక్షన్స్, నీ మాటలు, నీ ఆలోచన, నీ హృదయం అదొక్కటి చెక్ చేసుకో చాలు. Your actions, your thoughts, you need to check what you're తండ్రి ఉన్నారా లేదా, ఇమ్మాన్యుయల్ ఉన్నారా లేదా అనేది నీకు తెలుస్తుంది. Whether God is there with you, Emmanuel is there with you, you can check by the way you think, you speak, you see, you hear, and you talk and you behave. నెక్స్ట్, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చెయ్యును, వాటికంటే మరి గొప్పవి అతడు చెయ్యునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంతే, ఇది వాక్యం ఉన్న వాళ్ళు, ఆత్మానుసారం నడిచే వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? The outsiders will not know, but those who carry on the వాళ్ళ spirit of Christ అండర్స్టాండింగ్ will తో understand చూస్తారు, వాళ్ళ ఆలోచనతో చూస్తారు, వాళ్ళ ఆచారాలతో చూస్తారే గాని దేవుని చూడలేరు. But the outsiders see through their religion, through their customs and traditions, and through their own perspective. Jeremiah 23:5-6 చూడండి ఒకసారి. Jeremiah 23 verses 5 and 6. 23వ అధ్యాయము 5-6 వచనములు. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజే పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదు. ఈ రోజు నిర్భయంగా, ఏ భయము లేకుండా, ఏ ప్రెషరు లేకుండా పడుకోగలుగుతున్నారా? చెక్ చేసుకోండి. Are you able to sleep without any fear, without any anxieties, peacefully? Are you able to do? జాబ్ ప్రెషర్, బిజినెస్ ప్రెషర్, ఇంట్లో ప్రాబ్లమ్స్ ప్రెషర్, అప్పులు, రోగాలు, చెక్ చేసుకోండి. Check your life, check your families, how the situation దేవుడు ఇస్తాను అన్నది ఇది. Amen. This is what God wants to give you. అది ఈ 2026 మీ లైఫ్ లో న్యూ క్రియేషన్ లాగా ఇది మీ జీవితంలో జరగాలి. Amen. This is what is the prophecy I'm releasing for the year 2026. ఎందుకంటే ఇది మనుష్య కుమారుడి జీవితంలో అక్షరార్థముగా జరిగింది. This was fulfilled in the life of the Son of Man. ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు వచ్చింది. His name was Wonderful. ఎందుకంటే ఆయన పుట్టుక ఒక పెద్ద ఆశ్చర్యం, మనుషులకి అర్థం కాదు కానీ ఇదే ఆశ్చర్యం, అవునా కాదా? This is also a miracle. It's a wonderful thing because his birth itself was really a miracle. ఆయన జీవితం ఒక ఆశ్చర్యం, అవునా కాదా? His life itself is a miracle. బయట మనుషులు ఏమంటే ఇలా ఎవరైనా ఉండగలరేంటి, ఎవ్వరూ ఉండలేరు అంటారు. But outside will say, can anybody be like this? No one can be like this. అప్పుడు ఆ మాట నాకు ఆశ్చర్యంగా ఉంటది. And it is surprising when somebody says like that. ఆయన బోధన ఆశ్చర్యం కాదా?
Was it not his preachings was really ఆయన astounding? క్రియలు ఆశ్చర్యం కాదా? What about his works? ఆయన మరణం ఒక ఆశ్చర్యమైనది కాదా? What about his death? ఆయన పునరుద్ధానం ఒక ఆశ్చర్యకరమైనది కాదా? What about the resurrection? Was మరి it not ఇప్పటికీ miraculous? అందరి జీవితాల్లో మార్పు తీసుకురావడం ఒక ఆశ్చర్యకార్యం కాదా? Is it not bringing the transformation in our lives, కదా? a great miracle? Yes. హోప్ లేకుండా మరి చనిపోవాలి, వేరే వేరే మార్గము లేకుండా ఉన్న వాళ్ళు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు? When your situation was hopeless, when you want to end your life, how is your life right now? ఆయన బోధలో ఏ విధంగా నువ్వు ఆశ్చర్యంగా మార్చుకోవడం, మారు మనసు పొందుకుంటున్నావో అది మితిలేని అభివృద్ధి నీకు అనుగ్రహించబడుతుంది. Your blessings will be beyond its abundance. You cannot even మరి count it. అభివృద్ధి సమృద్ధి కూడా ఆశ్చర్యకరమే కదా? Everything, your prosperity and beyond, is it not దేవుడు also a blessing? ఆశ్చర్యాన్ని దేవుడు ఆత్మ కలిగిన వాళ్ళు ఇది దేవుని ఆశ్చర్యం అని చూస్తారు. కానీ దేవుడు వాక్యం లేని వాళ్ళు అమ్మో ఇలా ఎలా సంపాదించేసి ఉంటారు, ఇక్కడి నుంచి అలా వచ్చేసి బాగా నొక్కేసి ఉంటారు. Those who have the Spirit of God will know and they will say, oh, it's a great అర్థమైందా? miracle in their lives. దేవుని But those- పిల్లలకి దెయ్యం పిల్లలకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఆలోచించి. అప్పుడు ఏమైపోయింది, నువ్వు దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత ఒక మామూలు ఒక దెయ్యం ఒక సాతాను ఆలోచించే విధంగా ఆలోచిస్తున్నావు కదా? But those who don't have the word of God will say they should have got the money from somewhere. They would have got something from the wrong ways. This clearly defines a person who has the Spirit of God and the కదా? Spirit of the devil. మరి సమాధానకర్త ఎప్పుడు పనిచేస్తాడు? ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు సమాధానకర్త నీ జీవితంలో పనిచేస్తూ ఉంటారు And when will the Prince of Peace work in your life? When you have all these things, then the peace will కదా? happen. ఇదంతా కూడా మీకు హీబ్రూ 7th చాప్టర్ లో ఉంటుందండి. All these you can find in Hebrew chapter కాబట్టి 7. న్యాయము నీతి ఆధారం చేసుకుని ఉంటేనే మీరు వర్ధిల్లగలుగుతారు. నీ న్యాయము, నీ సొంత ఆలోచన, నీ హిపోక్రసీతో ఎవ్వరు వర్ధిల్లరు. మరలా నోటితో చెప్తారు ఈ వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదని చెప్పినా కూడా నా దేవుడు నాకున్నాడు, నాకు వాక్యం తెలుసు. ఏంటండి ఇది, భయం లేదా? దేవుడి భయం ఎక్కడుంటది? ఎందుకంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నారు వారి హృదయంలో దేవుని భయం లేదు అని చెప్తున్నాడు. You need to execute absolute true justice and righteousness, but there is no fear of the Lord behind. But they say, I have God, and they fail to recognize that the name of the Lord should not be taken in vain. మీకు And you తెలుసా? say, my God is there. లేవి గోత్రం కూడా అబ్రాహాము యొక్క సంతానమే. Do you know the Levites, the tribe of Levi, అదే also belongs to మెల్కి Abraham? సదక్ నుండి అనుగ్రహించబడింది. That's what came from the order of Melchizedek. పాపము కూడా వంశ పారంపర్యంగా వెళ్తాది. కానీ మనుషులు ఏమంటారు, పాపం గురించి మాట్లాడకుండా ఆయన వచ్చారు కడిగేశారు వెళ్ళిపోయారు, ఆయన వచ్చి కడిగేసి వెళ్ళిపోయారు, నువ్వు మళ్ళీ కడుక్కోకుండా అలాగే కంపు కొట్టుకుంటూ ఉన్నావు కదా. మరి Sin also comes from the families and from the generation. But you say the blood of Jesus Christ has cleansed me. But what about the sins that you continue doing afterwards? కదా, అలాగే అబ్రహాం ఉన్నట్టు అబ్రహాం సంతానం ఉంటారు. నేను అబ్రహాం సంతానం అని అన్నావు అనుకో, మళ్ళీ మనుష్య కుమారుడు అంటారు మీరు అబ్రహాం సంతానమే కానీ మీలో నా వాక్యం లేదని చెప్తారు. You claim and say, I belong to Abraham, but God, Jesus Christ will say, yeah, true, you belong from the genealogy of Abraham, but you don't have the character of Abraham. లాస్ట్ గా ఒకసారి హీబ్రూ 9:27-28 ఒకసారి చూద్దాం. మనకు శిశువు పుట్టెను, కుమారుని అనుగ్రహించెను, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27-28 వచనములు. ప్లీజ్, హీబ్రూస్ చాప్టర్ 9 వర్సెస్ 27-28 ప్రాఫిట్స్. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి అయిపోయింది. ఒక్కసారి అర్పింపబడి, ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా ఆయన వచ్చారు మన పాపాల కోసం మరణించారని ఎంటైర్ వరల్డ్ మాట్లాడుతుంది. The entire world says that he died and he came and rose again for all. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు చూడండి, తన కొరకు కనిపెట్టుకొని ఉంటువారే రక్షణ. But remember this very carefully. To those who eagerly wait for him, he will appear a second time apart from sin for కనిపెట్టుకుని salvation. ఉండేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లేస్ లో నేను ఉన్నానంటే And if I were ఆయన you, కొరకు కనిపెట్టుకునుట అంటే ఏంటి తెలుసా? you know what's waiting for him? నా ప్రవర్తన కనిపెట్టుకుని ఉంటా, I will check my character at all నా times. ఆలోచన I కనిపెట్టుకుని will ఉంటా, check my thoughts. నేను ప్రతి విషయం కంటి చూపుతో నేను ఎలా ఉన్నానో కనిపెట్టుకుని ఉంటా, I will check how am I with my విని thoughts. దానిని బట్టి నన్ను నేను కనిపెట్టుకుని ఉంటా. I will check the way I hear. సత్యమైతే మాట్లాడతా, I will speak the truth. అబద్ధం అయితే దగ్గర కూడా రానివ్వను, I will never allow any falsehood or pretension to come near me. ఎందుకంటే నేను దేవుడికి అప్పగిస్తా. Because I will hand it over
నాకు to God. సంబంధం లేదు. I have got nothing to do with wrong people. దావీదు అన్నాడు కదా, నా దేవుడు చూడనని. Because David said, let my God see. నా దేవుడు చూడని అన్నానంటే నేను చాలా గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతాను. ఇంకా If I say, let my God see what I'm going through, I will definitely go to a very good place. నేను ఎవరి మీద ఇంకా దృష్టి I పెట్టాను. will not focus on the people ఈ who are రోజు doing wrong మీరందరూ things. కూడా ఎవరెవరి వల్ల నువ్వు బాధపడుతున్నావో, ఎవరి వల్ల హర్ట్ అవుతున్నావో, ఎవరు నిన్ను మాటల ద్వారా బాధ పెట్టారో, ఎవరు నిన్ను నిందలు వేశారో, వారందరి విషయమై నువ్వు ఏం చేయాలి? All the people who put you to grief, sorrow, or put you to tests and tribulations, what you're supposed to do? వదిలే. Leave them. Don't worry about. నా దేవుడు చూడని, Just say, let my God see what నా I'm going through. దేవుడు చూడని అని చెప్పాడు. And when David said, let my God see, సౌలు భయంకరమైన చావు చచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ సౌలు you know what happened to Old Saul. Testament Saul? He had to die in a very కదా. good తర్వాత bad way. షిమి ఏమన్నాడు? శపించాడు. యెహోవా నామమున శపించాడు. Shimei, on the other hand, was cursing David. అప్పుడు కూడా నా దేవుడి చిత్తం లేనిదే జరగదు, నా దేవుడు చూడని అని అన్నాడు. And what did David say? He said, without God's permission, this man cannot curse me. ఓకే, ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి దావీదు కాల్లో పడ్డాడు? So what happened when David was going to be anointed as a king? Shimei ఏ ran విధంగా and fell. అతనికి ఆప్షన్ ఇచ్చారో ఆ ఆప్షన్ అతను దాటడం వల్ల మరణించడం జరిగింది. And the options were given by Solomon, but what happened? Because he trespassed, he had to die. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి అహితోపేలు ఆలోచన వ్యర్థమవును గాక అనేసరికి అది క్యాన్సిల్ అయిపోయింది. And God was there with David. That's the reason why David said, let the counsel of Ahithophel be nullified, and it got nullified. It got మనం మీకు cancelled. చెప్పాను, నేను దావీదు మీద కూడా రాళ్ళు వేసడానికి రెడీ అయ్యారు. ఎవరు? వాళ్ళే. The 600 ardent followers of David were willing to stone David. జీవ గ్రంథంలో జరిగినవన్నీ కూడా అందరి జీవితాల్లో జరుగుతున్నాయమ్మా. Whatever is happening in the book of life is happening in many people's lives. అందరికి జరుగుతున్నాయి. And this is happening. ఏదో ఒకటి జరుగుతుందని మీరు భయపడకండి. Don't just get ఏమనాలి? afraid or threatened by what's happening. What should you say? నా దేవుడు నన్ను చూడనే. నా దేవుడు చూడనే. Let my God see. షలోమ్ అలెకైం.